कृष्ण प्रभु जी दंडवत प्रणमालु। ओम अज्ञानतिमिरान्धस्य तो कृष्ण प्रभु जी दंडवत ज्ञानाञ्जनाशलाकया प्रणामों। चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने नमाचार्यपदाय निताय कृपप्रदायिने गौरकथा धामदाय नगरग्रामतारिणे नमो विष्णुपदाय कृष्णप्रेस्ताय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवाधी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते వాసుదేవాయ. ఈరోజు మనం భగవద్గీత నుంచి 2వ అధ్యాయము మొదటి శ్లోకము. ఎవరు చెప్తున్నారండి? సంజయుడు చెప్తున్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రునికి. సంజయ్ ఉవాచ తాం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విసిదంతం ఇదం వాక్యం వాచ మధుసూదనః. శ్రీకృష్ణ చైతన్య. సంజయుడు ఏం చెప్తున్నాడంటే, చింతాక్రాంతుడై అశువులతో నిండిన నేత్రములు కలవాడు, జాలితో నిండినవాడు నాకు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అర్జునుడు చింతాక్రాంతుడై, అంటే అశువులు వాని యొక్క నయనాల నుంచి నేత్రాలు అనేవి అశువులతో నిండిపోయి ఉన్నాయి. జాలి ఫేసులో. సో అప్పుడు మధుసూదన అయితే ఈ లౌకికమైన జాలి, చింత, అశ్రువులు అనున్నవి ఆత్మజ్ఞాన రాహిత్యమునకు చిహ్నములు. అంటే ఎవరైతే ఒక వ్యక్తి ఇగ్నోరెన్స్లో ఉంటాడో, అంటే తామసికంలో ఉంటాడో, ఇగ్నోరెన్స్ సత్వరజస్తమ. సో వాళ్ళు ఇవన్నీ ఏది సెంటిమెంట్లు ఇవన్నీ అట్లా. అయితే ఇక్కడ ఏంది, మనం ఇక్కడ ఆత్మ కొరకు మనం జాలి చూపించాలి. యాక్చువల్గా అర్థమైంది కదా? మనం ఆత్మ కొరకు జాలి చూపించాలి. ఏదో అరే బంధువు ఇలా, ఇప్పుడు ఒక బంధువు ఓకే, ఆత్మ బంధువు అంటాం నార్మల్. ఒక్కోసారి ఫ్రెండ్స్ కావచ్చు. ఇంకా ఒక వ్యక్తి చనిపోతున్నాడు, కుటుంబంలో మనకి చాలా దగ్గరైన వ్యక్తి. అయితే మనం జాలి చూపించడం ద్వారా ఆయన మృత్యునన్నా జయిస్తాడా? లేదు కదా. యాక్చువల్గా మనం జాలి చూపించాల్సింది ఏంటి? ఆత్మ మీద. అరే ఏంటి, ఈ భగవంతుని యొక్క ధ్యానంలో లేడు, అంటే ఒక అవగాహన లేదు, ఈ దేహాన్ని విడిస్తే ఏమవుతుంది, అది లేకుండా మనం ఇట్లాంటి నార్మల్ ఈ దుఃఖ
మైనటువంటి జాలి అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు? మధుసూదన అని చెప్తున్నారు. చూడండి, ఈవెన్ మనకి శ్లోకంలో కూడా ఉంటుంది, మధుసూదన వాక్యవాచ మధుసూదన. అంటే మధుసూదనుడు అంటే ఎవరు? ప్రధాన ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు. మధు అన్న రాక్షసుని సంహరించడం వల్ల ఇప్పుడు కర్తవ్య నిర్వహణకు అవరోధం కలిగించిన భ్రాంతియను రాక్షసుని సంహరించవలనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు. జాలిని ఎప్పుడు ఎక్కడ చూపనో ఎవ్వరును తెలిసి ఉండరు. నీటిలో మునిగిపోవచ్చును, మానవుని బాహ్యమైన దుస్తులపై జాలి చూపుట మూర్ఖత్వమే కాగలదు. అంతే కదా. అజ్ఞానము అను సాగరమును పడిన మానవుని బాహ్యమైన దుస్తువులు అనగా స్థూలమైన దేహము కాపాడుట ద్వారా అతడు ఎన్నడూను రక్షింపబడడు. కరెక్ట్ చెప్పారు. అంతే. మనం అనుకుంటా ఒక వ్యక్తి నీళ్ళలో మునిగిపోతున్నాడు అనుకో, కాపాడేస్తే అయ్యా నేను ఈరోజు చూడండి కాపాడేశాను, అది ఇంకా ఒక నెక్స్ట్ అంటే వచ్చే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 2-3 దశాబ్దాలు దాని గురించి మాట్లాడు, నేను అట్లా కాపాడాను ఇట్లా కాపాడాను, నీకు తెలీదు నేను ఎట్లా అంటున్నాను. ఎవరికి కావాలి నీ గొప్ప? దేహాన్ని కాపాడావు, ఆత్మను ఎలా కాపాడుతావు? ఆత్మను కాపాడే అటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరైతే అటువంటి జ్ఞానాన్ని ఇస్తారో వారు నిజమైన రక్షకులు. అది. అయితే ఇక్కడ మనం బాహ్య వస్త్రం వంటి దేహం కొరకే చింతించు వారిని ఏమంటున్నాడంటే శూద్రుడు అంటాడు. అకారణముగా చింతించటం ఎల్లప్పుడూ. అరే ఏంటిది? ఎలా అకారణంగా చింతించటం? ఎలా చెప్పండి? చూస్తూ ఉంటాం ఇంట్లో పిల్లలు ఎప్పుడు చూసినా నాకు ఇది కావాలి అది కావాలి, లేదంటే భార్య. చింతించిన వాళ్ళ గురించి కాదు, చింతించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. అరే మా హస్బెండ్, అరే ఏంటి మా ఆయన చూడు, పక్కింటి వాళ్ళ ఎవరో ఒక పేరు, ఒక వాళ్ళ ఆయనకి చూడు, వాళ్ళ ఆయన మంచిగా బంగారం తెస్తున్నాడు, ఇది తెస్తున్నాడు అది తెస్తున్నాడు. అరే నాకు ఇది లేదు అది లేదు. యాక్చువల్గా లోకంలో ఉన్నారు కొంతమంది కృష్ణ భావనామృతంలో ఉండి మంచి జాబులన్నీ చేసుకుంటా బంద్ చేసి ఓన్లీ ఏం చేస్తారంటే బుక్స్ తీసుకొని వెళ్తారు. ప్రభుపాదులు వారి గ్రంథం తీసుకొని వెళ్తారు. జాబ్ బంద్ చేశారు. ఆ గ్రంథాలు తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఆ పుస్తక వితరణ చేసి ఆ వచ్చిన ఎంతో కొంత వచ్చిన వాటితో సర్దుకొని బతికి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో కష్టాలు కూడా ఎక్కువనే ఉంటాయి. సుఖం కన్నా సంతోషం కన్నా ఆపదలు కానీ అపాయాలు కానీ ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే ఆ డబ్బు ద్వారా మన యొక్క జీవిత ప్రమాణాలు పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి సకల అనవసరమైన వ్యర్థాలను తింటూ మన దేహాన్ని మనం ఏం చేస్తున్నాం? మలినపరుస్తున్నాం. అదేవిధంగా మన ఆత్మకు ఏది కావాలనో అది చేయకుండా ఆత్మకు ఏదైతే భంగం కలుగుతుందో అది చేస్తూ మనం ఈ యొక్క ఆత్మను ఇంకా మలినం చేస్తూ ఉన్నాం. దానిని ఏ విధంగా కాపాడాలి అని చెప్పేసి మనం ఆలోచించాలి. అయితే ఇప్పుడు చూడండి, అర్జునుడు ఎవరండి? అర్జునుడు ఎవరైనా క్షత్రియుడు అయినందున ఇట్టి ప్రవర్తన అతని యోగ్యం కాదు. అయితే జ్ఞానహీనుడైన మానవుని దుఃఖమునకు శ్రీకృష్ణ భగవానుడు తొలగింపగలడు. మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క ఈ మూర్ఖత్వాన్ని ఎవరు తొలగించగలరు? ఒక్కడే ఒకడు, ఎక్స్క్యూజ్ మీ, కృష్ణ పరమాత్ముడు ఒక్కడే మనల్ని ఈ యొక్క దుఃఖాల నుంచి కానీ, ఈ యొక్క ఎక్స్క్యూజ్ మీ, భౌతిక జగత్తు నుంచి కానీ కాపాడగలడు మనం. అది మనకి చూడండి, కృష్ణుడు మరియు అర్జును మధ్య ఏర్పాటు వివరిస్తుంది అండి. కృష్ణుడు ఆజ్ఞ ప్రకారం అర్జునుడు ఇలా అంటాడు, సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయేమే అచ్యుతా. అంటే ఓ అచ్యుతా, ఈ 2 సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపుము అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? అర్జునుడు కృష్ణుడికి గౌరవం చూపించాడు. కృష్ణుడు స్వయంగా రథసారథిగా, అంటే అర్జునుడి కంటే తక్కువ స్థానం అనిపించే సేవను స్వీకరించాడు. అంతే కదా. అర్జునుడు రథంపై రాజసింహాసనములో కూర్చున్నాడు. కృష్ణుడు రథాన్ని నడుపుతూ సేవకుని యొక్క స్థానాన్ని తీసుకున్నాడు.
ఇది భక్తి సేవలో అత్యంత సుందరమైన స్థితి. భక్తి లేని వారు కృష్ణునిగా మారాలని లేదా పరబ్రహ్మతో ఏకత్వాన్ని పొందాలని ఆశపడతారు. కానీ భక్తుని కోరిక కృష్ణునితో ఏకత్వం కావడం కాదు. భక్తుడు కోరేది కృష్ణుని సేవ చేయడం మాత్రమే. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం, హ్మ్, చాలా ఆ భక్తి మనలో మనం చాలా శుద్ధ భక్తులైపోతాం. కొన్నిసార్లు అంటే ఒకసారి అయిపోతే ఇంక అంతే. మనకి లోబడి కృష్ణుడే మన ఆజ్ఞను అనుసరించి మనం చెప్పినట్టు చేస్తాడు. అటువంటి స్థితికి వస్తాడు భగవంతుడు. కృష్ణుడితో ఏకత్వం పొందడం గొప్ప స్థానం అయినప్పటికీ, కృష్ణుని తన ఆజ్ఞను నెరవేర్చేవాడిగా చూడడం మరింత గొప్ప స్థితి. అది అర్థమైంది గదా! ఏదో ఆయన్ని ఆడించాలి అని కాదు. ఆయనని ప్రేమతో ఆడించాలి. చూడండి ఎలా అంటే, హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కొన్ని కొన్ని ఏం చేస్తాం, మనం చూడలేదు, మన టైంలో జరగలేదు, మన కాలంలో. మనం సరే ఒక వాగ్గేయకారుడు గురించి తెలుసు మనకు అన్నమయ్య. ఎందుకంటే అందరికీ మీరు కనెక్టెడ్ కాబట్టి చెప్తున్నాను. అక్కడేం చెప్తారు, ఇంక అన్నమయ్యది వయసు అయిపోతుంది. ఆయన ఇక గ్రంథాలను పట్టుకొని భగవంతుడి దగ్గరకు వస్తాడు. వచ్చేసి ఆ, ఇక ఆయనకి సమర్పించేసి ఏమంటాడు, వెళ్ళేసి ఆయన కింద పడిపోతుంటే సాక్షాత్తు భగవంతుడు వచ్చేసి పట్టుకుంటాడు. ఆయన ఇలా చూసి, "ఆ, ఇది కాక వైభవం ఇంకేమున్నది, ఈ జన్మకి ఇది చాలు నాకు, ఉమ్, ఎంత మహద్భాగ్యము, నన్ను చూడటానికి వచ్చావా, ఇది కలయా నాకు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. చూడండి, భక్తుడు ఎప్పుడైతే మ్, అంతటి భక్తి భగవంతుడు యందు ఉండి కృష్ణుణ్ణి ఆరాధిస్తాడో, కృష్ణుడు స్వయంగా వస్తాడు. అప్పుడు ఏం చెప్తాడు వాళ్ళిద్దరి మధ్య, "ఆ, ఏంటి అప్పుడే అయిపోయిందా ఏంటి, లేదు నీకు ఇంకా ఈ సకల జగత్తులన్నిటినీ నేను ఆహ్, మళ్ళీ వాటిని వాటి యొక్క స్థితిని ఆప్ చేసి, అంటే బంధించేసి, నీకు యవ్వనాన్ని ప్రసాదించి, ఇంకా నీకు ఆహ్, మృత్యువు లేనటువంటి లోకానికి తీసుకెళ్ళి, అంటే నీకు స్వర్గానికి, అంటే అక్కడ ఏం చెప్తా అంటే నార్మల్‌గా ఆయన టెస్ట్ చేస్తున్నాడు. నీకు అక్కడికి తీసుకెళ్ళాలి నీకు అని చెప్పేసి. ఆయన ఏమంటున్నాడు, ఇది చాలు నాకింకా. ఇంకా నన్ను పరీక్షిస్తున్నావా? ఈ కట్టె అప్పటికే 90 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా ఈ కట్టె మీద అభి నాకు ఎంతో కొంత ప్రేముందని అనుకుంటున్నావా? ఎటువంటి ఈ ఏమంటాడు? ఈ కట్టె మీద ఎటువంటి భావం లేదు నాకు. నాకింగా నీ దగ్గరికే వెళ్ళాలి అని చెప్పేసి. అయితే మనం ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాం? మనకి ఎప్పుడైనా గానీ భగవంతుడిని మనం మన హృదయంలో బంధించుకోవాలి. హృదయంలో, మన చేతుల్లో కాదు, మన నోట్లో కాదు. నోట్లో బంధించటం అంటే నార్మల్‌గా హరే కృష్ణ మహామంత్రం జపించటం అది వేరు. కాకపోతే మనం చెప్పినట్టు, నేను చెప్పినట్టు వినాలి, నేను గొప్ప, ఆ ఫీలింగ్ ఉంటే ఎప్పుడు కూడా మనం బంధించలేం భగవంతుడిని. అది. అయితే ఇక్ అది చూడండి. అది చెప్తుంటేనే మీకు చూసి ఆనందంగా ఉంటుంది. కానీ అదే స్వతహాగా మన స్వీయ అనుభవం ఉంటే ఇంకా ఎంత వినసొంపుగా ఉంటుంది. అయితే మనం ముక్తులు 5 రకాలుగా ఉన్నాయి. తెలుసు కదా! సాయుజ్య, సారూప్య, సాలోక్య, సారిష్టి, సామీప్య. అయితే సాయుజ్య అంటే పరమాత్మతో ఏకత్వం. మాయావాదులు ఈ సాయుజ్య ముక్తిని కోరుకుంటారు. మనం అలా కాదండి. మనం ఎక్కడున్నా గానీ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం ఉపయోగించుకోవాలి. వైష్ణవ భక్తులు సాయుధ్యాన్ని ఆశించరండి. వారికి మిగతా 4 ముక్తులు ఉంటాయి. మనం ఇప్పుడేం చేస్తున్నాము? మనం దాస్యరసంలో ఉన్నాము. దాస్యుడిగా భగవంతునికి భక్తిని చేస్తున్నాము. భక్తిని చేసి భగవద్భక్తిని మన హృదయంలో ప్రేరేపించుకుంటున్నాము. ఆ భక్తిని ఎప్పుడైతే మనం ప్రేరేపించుకుంటామో, మన జీవితం అనేది పూల పాన్పు. అది. ఇప్పుడెప్పుడైనా గానీ మనం మీరు ఒకవేళ ఎవరన్నా ఎప్పుడైనా గానీ ఎవరన్నా వచ్చేసి ఆకలి అని అడిగారా మిమ్మల్ని? అడిగితే పెట్టారా?
లేదు. ఇంక రెండో కోవ. ఏ నువ్వు ఎవరవా నువ్వు వెళ్ళిపో, టార్చర్ పెడుతున్నావు, వెళ్ళిపోవా నువ్వు, ఇక్కడ ఏముండవు అని చెప్పేసి. లేదు ఇంకొకటి, మాకు ఇక్కడ లేవయ్యా అని చెప్పేసి ఒక 10 రూపాయలు చేతిలో పెట్టేసి, లేదంటే పండ్లు ఫలాలు పెట్టేసి, అట్లా ఎవరన్నా ఉన్నారా? ఈ ఎవరైనా కానీ మంచి చెడు ఈ మధ్య ఈ ఈ 3 రకాల గుణాలకు మనం అతీతులం కాదు. ఎందుకనంటే మనం ఇంకా సాధన భక్తిలో తర్ఫీదు పొందలేదు. ద తర్ఫీదు పొందటం కోసం దాస్యుడిగా ఆ యొక్క మార్గాన్ని ఎంచుకున్నాము. ఒక మార్గం ఉందని మనకొకటి అర్థమవుతుంది, తెలుసు. ఇంకా ఆ మార్గంలోకి మనం ప్రవేశించి ఏం చేయాలి? మనల్ని మనం ఉత్తీర్ణత పొందాలి. అయితే ఉన్నత స్థితిలో ఉన్న శుద్ధ భక్తులు ఈ 5 ముక్కుల్లో ఏది కోరుకోరు. ఎక్స్‌క్యూజ్ మీ. మనకి చైతన్య మహాప్రభు అదే ఏం చెప్తారు? నా ధనం నా జనం నా సుందరిం కవతాంబ జగదీశ కామయే. అనుకోవచ్చు, అయ్యయ్యో అలా ఎలా అలా అన్నారు ప్రభువులు. అయితే నా ధనం నా జనం లేకుండా అంటే నా సుందరి లేకుండా, సుందరి లేకపోతే ఎట్లా? సుందరి నీ వంటి దివ్య స్వరూపిణి, అది లేకపోతే కష్టం కదా మగవాళ్ళకి. లేడీస్కి అయ్యో ధనం లేకపోతే ఎట్లయ్యా, ఏందయ్యా ఇంత చేసేది, బంగారం ఉంగరాలు ఉండాలి, చేతికి చేతికి ఇది ఉండాలి, గాజులు ఉండాలి, మెల్లో గొలుసు ఉండాలి, ఉమ్, ఇక్కడ ఇది మంచిగా పువ్వు పెడతారు బంగారం చేసి, మొత్తం రాళ్ళు ఉండేవి, అవి కావాలి, ఈ పాపిడి బిల్లు అంటారు, ఏదో చాలా ఇవన్నీ. ఏమయ్యా నువ్వు, ఏమయ్యా వెలిటోడి దొరికావు. అయితే ఇవన్నీ ఈ యొక్క దేహానికి అలంకారప్రాయమే, కానీ మన ఆత్మకి అలంకారప్రాయమైనది భక్తి. దానిని ఎప్పుడైతే మనం మన ఆత్మకు అలంకారప్రాయమైన దాని మీద అతి ముఖ్యమైనదని ఎప్పుడైతే భావించి భక్తిని ఎంత మ్, సీరియస్‌గా తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తామో, మన జీవితం పూల పాన్పు. మళ్ళీ చెప్తున్నాం, పూల పాన్పు. డైరెక్ట్‌గా కృష్ణ ఏం చేస్తాడో తెలుసా? ఆయన పుష్పక విమానం పంపిస్తారు మన కోసం. గరుడ రావచ్చు, లేదంటే వైకుంఠం నుంచి భక్తులు రావచ్చు, గోలోకం నుంచి ఏదంటే అది కృష్ణుడు. అది శుద్ధ భక్తి ప్రార్థన. భక్తుడు పరమేశ్వరుని వద్ద భౌతిక లాభాల కోసం వెళ్ళకూడదు. శుద్ధ భక్తి అంటే ఎటువంటి భౌతిక ఆశలు లేకుండా సేవ చేయడం. ఒకరోజు ఏం జరుగుతుందంటే, భాగవతం క్లాస్ ఇంతకుముందు చెప్పుంటే క్షమించండి. భాగవతం క్లాస్ జరుగుతుంది. గురుమాజ్ క్లాస్ ఇస్తూ ఉన్నారు. క్లాస్ అయిపోయింది. ఉమ్, ఒక మాతాజీ క్వశ్చన్ అడిగారు, అయిపోయింది. తర్వాతకి నేను ఇలా చూస్తున్నాను, గురుమాజ్ చూసి ఏంటన్నాను, నాకు ప్రశ్న ఉందన్నాను. ఏంటన్నాను, అడగండి అంటే అడిగాను. గురుమహారాజ్ ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది వస్తుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా "ఉమ్, నాకు ఆరోగ్యం బాలేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు బిజినెస్ సరిగ్గా లేదు, ఆ, ఆ, నా పిల్లలకి ఉద్యోగం లేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, నా భార్య, నా పిల్లలు, లేదంటే భార్య వచ్చేసి నా భర్త, ఇవన్నీ ఇవి ఇవి అడుగుతుంటారు. కానీ మీరు కృష్ణుణ్ణి ప్రసాదించేటువంటి భక్తులు చూడండి. ఆ బల్లి మహాశయులు చెప్తున్నారు. ఎందుకనంటే మనం ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎందుకోసం తీసుకోవాలనంటే, భక్తిలో ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెందాలి, మరియు ఈ యొక్క కృష్ణుడి గురించి 10 మందికి చెప్పాలి అని చెప్పేసి మనం కోరుకోవాలి. అది కోరుకోకుండా గురువుని ఏదో మాయలు మంత్రాలు చేసి, గురువు బ్లెస్సింగ్స్ ఇస్తే ఏదైనా సరిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది అనుకోవచ్చు. ఆరోగ్యం బాగాలేకపోతే భక్తి ఎలా చేస్తామని. ఆరోగ్యం బాగుంటే భక్తి చేస్తామా మనం? మనకు కష్టాలు లేకపోతే భక్తి చేస్తామా? కష్టాలు ఉంటేనే చేయట్లేదు. కష్టాలు కూడా అర్థం కానటువంటి హ్మ్, ఒక చాలా లోతుగా కూరుకొని పోయి ఉన్నాం మనం ఈ యొక్క సంసార సాగరంలో. సో, మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటి? సాధన భక్తి ఒక గురువు ద్వారా తర్ఫీదు పొంది, సద్గురు అంటే ఈ యొక్క పరంపరలో కనెక్ట్ అయినటువంటి గురువు ద్వారా తర్ఫీదు పొంది మన జీవితాన్ని చాలా ఏం చేయాలి? ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి. అది. అందుకు రూపగోస్వామి ఏం చెప్తారు మనకి?
అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యాన కర్మ ధ్యానావృతం అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. అంటే ఉత్తమ భక్తి అంటే కృష్ణునికి అనుకూలంగా సేవ చేయడం, ఇతర ఆశలేమీ లేకుండా ఉండటం. అలాగే భాగవతంలో కూడా అదే చెప్తున్నారు. ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. ఆ, నేను మొన్న క్లాసులో కూడా చెప్పాను, సర్వే పుంషో పరోధర్మో యతో భక్తి రాతోక్షజ. పర అంటే భౌతిక భావనలకు అతీతమైనది. కృష్ణుడు లేదా నారాయణుడు పరత్వం. నారాయణుడు ఈ భౌతిక జగత్తుకు చెందినవాడు కాదు. నిరాకారం అనే పదం ఉపయోగించినప్పుడు దాని అర్థం ఆయనకు భౌతిక రూపం లేదని కాదు, ఆయన రూపం భౌతికం కాదని అర్థం. ఆయన సచ్చిదానంద విగ్రహుడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహనాదిరాదిరు గోవింద సర్వకారణ కారణం. మనం ఈ దేహం అసత్ అచిత్ నిరానందమైనది, కానీ కృష్ణుని యొక్క రూపం దివ్యమైనది. అందుకోసం ఏం చెప్తున్నాం భగవద్గీతలో 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో, జన్మ కర్మ చే మే దివ్యం ఏవం యో వేత్తి తత్వదా త్యక్తజేయం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. అయితే ఆది శంకరాచార్య కూడా అంగీకరించారు, నారాయణ పరా అవ్యక్తాత్. నారాయణుడు ఈ అవ్యక్త ప్రాకృతిక ప్రకృతికి అతీతుడు. భగవద్గీతలో ఏం చెప్తున్నారు? పరస్ పరస్తాస్మాత్ భావోస్య అవ్యక్తో వ్యక్త సనాతన. అంటే ఈ అవ్యక్త ప్రకృతికి అతీతమైన శాశ్వత ఆధ్యాత్మిక ప్రకృతి అనేది ఉన్నది. అది గోలోకధామం. కృష్ణుడు అచ్యుతుడు, ఆయన ఎప్పటికీ పడిపోరు. కానీ మనము పడిపోయిన జీవులం, చ్యుతులం. మనం ఈ భౌతిక లోకంలో పడిపోవడానికి కారణం ఇచ్ఛాద్వేష సముత్తేన సర్గే యాంతి పరంతప. అంటే ఇచ్చ అంటే కోరిక, ద్వేషం అంటే అసూయ. కృష్ణునిపై అసూయలు స్వతంత్రంగా అనుభవించాలనే కోరికతో మనం ఈ భౌతిక సృష్టిలోకి వచ్చాము. బ్రహ్మ నుండి చీమ వరకు, చిన్న చీమ వరకు ఎవరైనా కానీ ఈ యొక్క భౌతిక దేహం ఉన్నంత వరకు అందరం కూడా కర్మబంధానికి లోబడి ఉంటాము. అందుకోసమే బ్రహ్మ సంహితలో ఏం చెప్తున్నారు? యశ్వింద్ర యశ్వింద్ర ఘోభమద్రవేంద్రే మహో స్వకర్మ బంధానురూప ఫలజాభాజనం అతనోతి. ఇంద్రగోప అనే సూక్ష్మ కీటకము నుండి ఇంద్రుడు వరకు ప్రతి జీవి తన కర్మ తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. అర్థం చేసుకోవాలి మనం. అయితే ఆ సూక్ష్మజీవి ఇంద్రగోపాన్ని పిలుస్తాం కదా, అలాగే స్వర్గలోకానికి రాజైన మరో ఇంద్రుడు కూడా ఉన్నాడు. కాబట్టి బ్రహ్మ సంహితలో యశ్వింద్ర గోపం అని చెప్పబడింది. ఇంద్రగోప అనే సూక్ష్మజీవి నుండి మహేంద్రుడు స్వర్గరాజు వరకు ప్రతి ఒక్కరూ తమ కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. కర్మఫల ప్రభావం వల్ల ఎవరో ఒకరు స్వర్గరాజులుగా జన్మిస్తారు. అదేవిధంగా కర్మఫల ప్రభావం వల్ల మరొకరు సూక్ష్మ క్షీ అంటే క్రిమిగా జన్మిస్తారు. ఇదే భౌతిక లోకం. ఈ భౌతిక దేహాలకు 84 లక్షల యోజనలు రూపాలు ఉన్నాయి. మనం ఈ భౌతిక లోకంలో వివిధ గ్రహాలతో వివిధ దేహాల్లో సంచరిస్తూ ఉన్నాం. ఇది భౌతిక జీవితం. ఈ భౌతిక లోకంలో ఏ రూపంలో ఉన్నా మనకు ఈ దేహంపై మమకారం ఉంటుంది. మమకారం మాత్రమే కాదు, నేనే ఈ దేహం అనేటువంటి అహంకారమైన ఒక భ్రమలో మనల్ని మనం ఇంకా కోరుకొని పోతూ ఉన్నామనేది గ్రహించకపోతే, ఆ ఈ యొక్క భౌతిక జీవనంపై దృష్టి లేకపోతే ఇంకా అలానే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అర్జునుడు కూడా ఇదే జరిగింది. యుద్ధంలో తాను దేహమేనని భావించాడు. నేను కురు వంశానికి చెందినవాడిని, అవతలి వారు నా సోదరులు, మేనల్లు, తాతగారు, నా బావమరిది అని భావించి యుద్ధం చేయడానికి నిరాకరించారు. రథాన్ని 2 సైన్యాల మధ్య ఉంచమని చెప్పింది. అందుకోసమని సైన్యోరుభయోర్ మధ్యే రథం స్థాపయేమే అచ్యుత అని చెప్పిన తర్వాత అతడు తీవ్రంగా కలత చెందాడు. నా సోదరులను, మేనన్లు, తాతగారిని ఎలా చంపగలను? కాదు కృష్ణ, నేను యుద్ధం చేయను. భగవద్గీత ప్రారంభ స్థితిలో అదే కృష్ణుడు దీనితో అసంతృప్తి చెందాడు. అర్జునుడు ఒక బద్ధజీవి, జీవుని యొక్క పాత్ర పోషించాడు. బద్ధజీవి తనని దేహమేనని భావిస్తాడు.
ఇది జంతువు జీవితం. శాస్త్రం ఏం చెప్తుందండి? ఎవడు తనను ఈ దేహంగా భావిస్తాడో అతడు పశువుతో సమానం. అదే సా ఏవ గోకరా. గో అంటే ఆవు, కర అంటే గాడిద. భాగవతంలో ఏం చెప్తున్నారు? యస్యాత్మబుద్ధి యస్యాత్మబుద్ధి కునపే త్రిధాతుకే స్వధి కలత్రాదిషు భమైష్వధి యత్తీర్థబుద్ధి సలిలేనా కర్హచేత్ జన్వేషు విజ్ఞేషు స ఏవ గోకరా. అంటే ఈ దేహం త్రిధాతువులతో కఫపిత్త వాయువు ద్వారా ఏర్పడింది ఆయుర్వేద ప్రకారం. ఆధునిక శాస్త్రం ప్రకారం ఇది ఎముకలు, మాంసము, రక్తము మొదలైన వాటి సమూహాన్ని అని భావిస్తాము. మనం గోకరులం అంటే పశువులం వంటి వారం. మనకి భాగవతంలో 6వ అధ్యాయంలో ఈ వివిధ రకాలైనటువంటి నరకముల గురించి, అక్కడ అనుభవించే శిక్షల గురించి చెప్పినప్పుడు వింటూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాము? ఏదైనా కొన్ని తప్పులు చేస్తే తీసుకెళ్ళి వైతరిని నదిలో వేస్తారు. ఆ నదిలో ఎలా ఉంటుందంటే మ్, మనం ఈ అశుద్ధం ఉంటుంది, మూత్రం ఉంటుంది, మరియు చీము, నెత్తురు, చీమిడి అన్నీ ఉంటాయన్నమాట. అయ్యా, అర్థమైంది కదా? సో అందుకోసమనే అటువంటివి మనం గ్రహించకూడదు. మనం కృష్ణ భక్తి చేయాలి. స్వధీకలత్రాదీషు భార్య, పిల్లలు మొదలైన వారు నా వారు అని భావించటం. ఇక్కడ కలత్ర అంటే భార్య. భార్య ద్వారా పిల్లలు జన్మిస్తారు. అందువల్ల కుటుంబం, బంధం ప్రారంభం భార్యతోనే. తప్పు లేదు, కానీ వాటి అన్నిటిని కూడా వి సారీ మనం అందరం ఏం చేయాలంటే కృష్ణుని యొక్క భక్తి ద్వారా కృష్ణుని మార్గమధ్యంగా కేంద్ర బిందువుగా చేసుకొని మన యొక్క జీవితాన్ని నిత్య నూతనంగా కృష్ణుడి యొక్క సేవలో ఉపయోగించుకోడు. అందువల్లే మనుషులు ఈ వాళ్ళు నా కుటుంబం, నా బంధువులని భావించి పని చేస్తున్నారు. ప్రముఖ ఆర్థిక శాస్త్రజ్ఞ ఒకడు ఉన్నాడులే, మార్ష్లా అని చెప్పేసి. నేను కుటుంబ ప్రేమే ఆర్థిక అభివృద్ధికి ప్రేరణ అని చెప్తాడు. తప్పు అది. మార్ష్లా అనేవాడు ఏం చెప్తాడు? లా ఉంటుందిలే, అంటే చదువుకున్నా, అది మనకు పెద్దగా ఉపయోగపడేది కూడా కాదు, దానివల్ల ఒరిగేది లేదు. సో యశాత్మబుద్ధి కొనపే త్రిధాతుకో స్వధి కలత్రాధీషు భౌమ ఇజ్వది అంటే ఇజ్యది అంటే భౌమ ఇజ్వది, ఈ భూమిని పూజార్హమైనదిగా భావించటం. యత్ తీర్థబుద్ధి సలిలే. తీర్థం అంటే పరమార్థ జ్ఞానం లభించే స్థలం. కానీ కొందరు తీర్థం అంటే కేవలం నీటిలో స్నానం చేయడమే అని భావిస్తాము. జనేష్వ విజ్ఞేషు, పరమార్థ జ్ఞానంలో నిపుణులైన మహాత్ములతో సత్సంగం చేయడం ఆసక్తి లేకుండా కేవలం నీటినే తీర్థమని భావించటం. అలాంటి వారిని గోకరులు. గోకరా, కరా అని ఏం చెప్తుంది? గో అంటే ఆవు, కరా అంటే గాడిద. అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధ భూమిలో గోకరుడి పాత్ర పోషించాడు. తాను దేహమేనని భావించి సాధారణ మనిషిలా ప్రవర్తించాడు. అందుకే అతనికి ఉపదేశం అవసరమైనది. అతడు అంతగా మోహంలో పడిపోయాడు. విల్లు బాణాలను వదిలి కూర్చున్నాడు. కృష్ణ, నేను యుద్ధం చేయలేను. అతడు క్షత్రియుడు, క్షత్రియ ధర్మాన్ని పాటించాలి. క్షత్రియుని యొక్క ధర్మం యుద్ధం చేయడం. ఆయన తన బంధువులను చంపాల్సి వస్తుందని ఏడుస్తున్న కర్తవ్యాన్ని వదిలేస్తాడు. అర్థమైందా? సో రాజర్షి అంటే ఎలా ఉండాలి? ప్రజలను రక్షించేవాడు. ప్రజలకి ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని కలిగించేవాడు. తన వాళ్ళైనా సరే వారిని సంహరించి ప్రజలను కాపాడవాళ్ళే. ఏదో ఒకటి సంహరించడం అంటే శిక్షించడమైనా కానీ. అందుకోసమనే సంజయ్ వాచ అని చెప్తున్నారు. మనకి మొదటి అధ్యాయంలో కూడా ఏం చెప్తారు? ధర్మక్షేత్రే సంజయ్ వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయోత్సవ మామకః పాండవచ్చైవ కిం కుర్వత్ సంజయ. ఏం చెప్తున్నారు? ఓ సంజయ, నా కుమారులు నా మరియు పాండవులు కురుక్షేత్ర అనే ధర్మక్షేత్రంలో కూడి యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఏమి చేశారు? ఇదే అతని ప్రశ్న. అయితే కొన్నిసార్లు భగవద్గీతను తప్పుగా అర్థం చేసుకుంటాం. ధర్మక్షేత్రే కురుక్షేత్ర అంటే ఈ శరీరమే కురుక్షేత్రం అని అంటారు. కానీ అలా తప్పుగా అర్థం చేసుకోం మనం. భగవద్గీత యథార్థంగా ఉన్నట్లుగా అందిస్తున్నారు ఎవరు? మనకి ప్రభుపాదులు వారు అందించారు. మన స్వేచ్ఛానుసారమైన ఊహలు, కల్పనలు జోడించడం. మనం గీతా పదాలను మన కోరికల ప్రకారంగా వ్యాఖ్యానించకూడదు. సాహిత్య దృష్టిలో వ్యాఖ్యానం అవసరం. ఎప్పుడు అర్థస్పష్టంగా లేకపోతే
న్యాయస్థానంలో కూడా పదాల అర్థం స్పష్టంగా లేకపోతే న్యాయవాదులు వ్యాఖ్యానిస్తారు. పండితుల మధ్య కూడా అదే విధంగా. కానీ విషయాలను స్పష్టంగా ఉన్నప్పుడు వ్యాఖ్యానం అవసరం లేదు. ఉదాహరణకు సూర్యుడు, సూర్యకాంతి, సూర్యప్రకాశం ఇవి స్పష్టమైనవి. వాటిని వేరే విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? పన్ను, దీన్ని పన్నే అంటారు. వావ్! దీనిని పన్ను కాకుండా జున్ను అనలేము మనం. అర్థమైంది కదా? ఏదో ముద్దు పేరు పెట్టుకుంటాం కదా, జున్ను, బన్ను, పున్ను అని చెప్పేసి. సో అటువంటి భావన నుంచి మనం మనం బయటకు రావాలి. అయితే 1 సెకండ్, ప్రశ్న ఉంది, మీకు ప్రశ్న వేద్దాం అనుకున్నాను. అందరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఆ ప్రశ్న వినండి, తర్వాత గుర్తుపెట్టుకోండి. ఎక్కడ రాశాను మీకోసమని ఆ ప్రశ్నని. భగవత్తానం కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. ఓకే, అడుగుతాను. ఇప్పుడు మీకు అన్మ్యూట్ చేసినప్పుడు అడుగుతాను. యశ్యాత్మ బుద్ధి కునపే త్రిధాతీషు సత్వి కలత్రాతీషు భవ. అయితే మనం మ్, దాని గురించి మాట్లాడుతున్నాం. అయితే సూర్యుడిని చూపించడానికి దీపం అవసరం లేదు. సూర్యుడు ఎవరండి? స్వయం ప్రకాశుడు కదా. ఆయన ఉన్నాడంటే కాంతి ఇప్పటికీ ఉంది. అలాంటప్పుడు సూర్యుడిని చూపించడానికి దీపం ఎందుకంటే మనకి. అలాగే భగవద్గీతలో అనవసర వ్యాఖ్యానాలు చేయడం దాని అసలైన ఆత్మను సారాంశాన్ని నాశనం చేస్తుంది కూడా. ఎన్నో ఎడిషన్లు వచ్చాయి, ఎందరో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే కురుక్షేత్రం ఒక ధర్మక్షేత్రం. అంటే యజ్ఞాలు, వైదిక కర్మకాండలు జరిగే పవిత్ర స్థలం. కురుక్షేత్రే ధర్మం ఆచరేత్ అని వేరే వాక్యం చెబుతుంది. ఇప్పటికీ ప్రజలు కురుక్షేత్రాన్ని తీర్థయాత్రకు వెళ్తారు. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, స్థలం ఉంది. అయితే ఎందుకు కురుక్షేత్రం అంటే ఈ శరీరం లేదా పాండవులు అంటే పంచేంద్రియాలు అని కల్పనాత్మకంగా అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యాఖ్యానం అవసరం లేదు మనకి. అందుకే మహాభారత చరిత్రలో అది ఒక కల్పిత కథ కాదు, అది ఒక చరిత్ర. ఈ గ్రహం పూర్వం భారతవర్షంగా, ఈ గ్రహాన్ని మన యొక్క భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. అది కేవలం ఇప్పటికీ భారతదేశ భూభాగం కాదు, ఇది భూమండలం. అంతకుముందు ఈ గ్రహం ఇలా ఆవృత వర్షంగా ప్రసిద్ధి. భరత మహారాజు పరిపాలన తర్వాత ఈ భూమి భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. ఆయన ఋషభదేవ్ యొక్క కుమారుడు. అందువల్ల భారతవర్షం అంటే మొత్తం భూమండలం అని కాలక్రమేణా అది విభజించబడింది. ఉదాహరణకు 20 సంవత్సరాల క్రితం అంటే 20 కాదు, ఆ, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 సంవత్సరాలు అవుతుందా? ఆ, ఆంధ్రాను తెలంగాణ రెండు విడిపోయి అలా ఏమైంది? పరిస్థితుల వల్ల మన ప్రాంతం అనేది విభజించబడింది. ఇప్పుడు ఇవన్నీ అంటే ఇవన్నీ దేశాలు ఉన్నాయి కదా, ఖండాలన్నీ కూడా ఆధునిక పేర్లు మాత్రం. వాస్తవానికి మొత్తం భూమండలం మొత్తం కూడా భారతవర్షం. అయితే కురుక్షేత్ర యుద్ధ సమయానికి మహారాజ్ పరీక్షిత్ కాలం వరకు మొత్తం ప్రపంచానికి ఒకే రాజు హస్తినాపురం, ప్రస్తుతం ఢిల్లీ ప్రాంతం నుండి పరిపాలించేవారు. వేరే రాజ్యాలు లేవు. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుండి రాజులు వచ్చి ఒక పక్షం లేదా మరొక పక్షం వైపు చేరి అదే యుద్ధ రంగం. ఇప్పుడు జరుగుతుంది కదా ఈ కురుక్షేత్ర యుద్ధ భూమి యొక్క చిత్రం. అర్జునుడు కృష్ణునికి రథాన్ని రెండు సైన్యాల మధ్య ఉంచమని ఆజ్ఞాపించాడు. సైన్యాలను, రాజులను చూసిన తరువాత అర్జునుడు తీవ్రంగా శోకములో మునిగిపోయి యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు, తర్వాత ఏమైంది? కురుక్షేత్రే, అప్పుడేం చెప్తున్నాడు? కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేత యూత్సవ. ఈ రెండు పక్షాలు యుద్ధం చేయడానికి సిద్ధంగా కూడా ఒక పక్షం నా కుమారులు మామకహ, మరొక పక్షం నా సోదరుడు పాండు కుమారులు పాండవులు. మామకహ పాండవచ్చైవ. ఇది అతని ప్రశ్న యొక్క నేపథ్యం. ఇది
సో ఇక్కడ యూత్సవ అనే ఒక పదాన్ని ఉపయోగించారు. అయితే దాన్ని యుద్ధం చేయడానికి కూడారని అర్థం. అర్థమైంది. అయితే యుద్ధానికి కూడారని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు? కిం కుర్వత, వారు ఏమి చేశారు అని ఎందుకు అడిగాడు. అయితే సహజంగా చూస్తే యుద్ధానికి కూడితే యుద్ధమే జరుగుతుంది. అయినా ధృతరాష్ట్రుడు కిం కుర్వత సంజయ, కిమ కుర్వత అంటే అడిగాడు. కారణం ఏమిటి? అది మీరు చెప్పాలి నాకు. అర్థమైంది కదా? కిం కుర్వత సంజయ అని అడిగాడు. అది ఎందుకు కారణం? అది మీరు చెప్పాలి నాకు తర్వాతకి. అయితే ఒక్కొక్కళ్ళు చెప్పాలి, అందరూ ఒకేసారి కాకుండా. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని. ఇక్కడ మధుసూదనుడు మనకి ఏం చెప్తున్నాడు? కృష్ణుని యొక్క మధుసూదనుడిగా మధు అనే ఉమ్, అనుస్ అసురుని సంహరించేవాడిగా మనం వర్ణించుకున్నాం, అంతే కదా? మధు కైట మధు కైట భారీ అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి అనే రాక్షసుడిచే ఆక్రమించబడ్డాడు. శరీర సంబంధాల పట్ల అతిగా మమకారం కలిగి బాధపడుతున్నాడు. ఇదే మనస్థితి. ఈ భౌతిక ప్రపంచంలో మనం శరీర సంబంధాలు ఎంతగానో ఆకర్షితులై ఉన్నాం. అది మనం భూత బాధకు గురైనట్లుగా పరిగణించవచ్చు. ఒక కవిత ఉన్నదండి, ఏం చెప్తారంటే, ప్రేమ వైవర్త పురాణం చెప్తాడు. पेशाचि पैलेयनमति यच्चाने हया माया ग्रस्ता जीवे रहे से भावुध्या. మాయాగ్రస్త జీవుడు, మాయాగ్రస్తుడు. మాయ అంటే భ్రమ, మాయ అంటే మిథ్యాభావం. ఈ భౌతిక లోకంలో మనందరం భ్రమలోనే ఉన్నాము. భ్రమ అంటే నిజాన్ కాదని, నిజమని అంగీకరించడం. ఉదాహరణకు స్వప్నంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కొంతమందికి కొందరు వస్తుంటారు, ఇక అదన్నీ మనం మాట్లాడుకోకూడదు. కొంతమందికి, నాకైతే పులులు సింహాలు అవన్నీ వస్తూ ఉంటాయి. తెలీదు అంటే గురు మహారాజు కూడా వస్తూ ఉంటారు. లేదంటే ఏ, ఏదో ఆ, ఎక్కడికో వెళ్తూ ఉన్నాము యాత్రలకి, కొండలు ఎక్కుతూ ఉన్నామని. తెలియదు ఎందుకు అలా వస్తున్నాయో. అయితే కొన్నిసార్లు రాజకీయ నాయకులు కూడా ఇలాగే అనుకుంటారు. వారిలో ప్రతి ఒక్కరూ తాను లేకుంటే పరిస్థితి ఇంతకుముందు కూడా మాట్లాడాం కదా మనం, గుర్తుంది కదా? అయితే వేద వ్యవస్థ ప్రకారం బలవంతపు విరక్తి ఉండకూడదండి మనకి. ఎవరు కూడా కుటుంబ జీవితం విడిచిపెట్టాలనుకోకూడదు. కానీ వేదాల ప్రకారం, నియమం ప్రకారం మనం 50 సంవత్సరాల వారు వనప్రస్థ స్వీకరించాలి. అదే శోద్రమం వనం వ్రజేత్. 50 సంవత్సరాల తర్వాత అరణ్యానికి వెళ్ళాలి మనం. ప్రారంభంలో విద్యార్థి దశలో బ్రహ్మచారిగా కఠిన తపస్సులు, నియమాలు పాటిస్తూ గురువు యొక్క ఉమ్, గురువు దగ్గర ఉండి వారి ఆశీ అంటే ఆశీర్వచనాలు తీసుకొని భౌతిక లోకం తాత్కాలికమైన శిక్షణ పొందాలి మనం. ఈ విధంగా బాగా శిక్షణ పొందినప్పుడు ఏమవుతుందంటే, మనం భౌతిక లోకంపై మమకారం ఉంటే మనం వెళ్ళి ఉమ్, ఏం చేస్తాం? గృహానికి వెళ్ళి వివాహం చేసుకోవచ్చు, అనుమతిస్తారు. అదే బ్రహ్మచారులు మాత్రం నైష్టిక బ్రహ్మచారులుగా వివాహం చేసుకోకుండా ఉండాలి. వివాహం చేసుకునేవారు గృహస్థులై 25 సంవత్సరాలు కుటుంబంలో ఉంటారు. సాధారణంగా బ్రహ్మచారి 24, 25 సంవత్సరాలు వయసులో గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తారు. కానీ కలియుగంలో అయిపోయింది, 24, 25 సంవత్సరాలకి బ్రహ్మచారి ఆశ్రమంలోకి వస్తున్నారు అలాంటి మూర్ఖులు. ఈ సమయంలో పిల్లలు పుట్టి పెరుగుతారు. తర్వాత భార్యాభర్తలు వనప్రస్థం స్వీకరించడం, పూర్తిగా విడిచిపెట్టకుండా బృందావనం, ప్రయాగం వంటి తీర్థయాత్రలు కూడా వెళ్ళాలి. అందుకోసం ఏం చేయాలి? ఈ భౌతిక లోకం మమకారం ఎంతో బలమైనది. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారు? పుంసా స్త్రియా మిథునా మిథుని భావం ఏతత్. ఈ భౌతిక ప్రపంచమంతా పురుషుడు స్త్రీ సంబంధం మమకారంపై ఆధారపడి ఉన్నది. ఈ మైథున భావం హృదయంలో గట్టి ఒక ముడిగా ఉన్నది. దాన్ని మనం తర్వాత గృహం, భూమి, పిల్లలు, స్నేహితులు, ధనం వీటిపై మమకారం ఉంది. అతోగ్రహ క్షేత్ర సూతప సూతప్త విత్తైర్జనస్య మోహోయం అహం మమేతి. ఇది నా దేశం, నా కుటుంబం, నా ఇల్లు, నా పిల్లలు
అని నాది అనే భావం పెరుగుతుంది. అలాగే నేనే ఈ శరీరం అని భావించను కూడా ఒక భ్రమ. అందుకోసం ఏం చేయాలి మనం? అర్జునుడు కర్రతో నిండిపోయిన కన్నీళ్లతో విలపించాడు. నేను ఎలా యుద్ధం చేయగలను? అప్పుడు కృష్ణుడు మాట్లాడటం ప్రారంభించాడు. తన స్నేహితుడు అర్జునుడు మాయలో పడిపోయాడని భావించి ఏం చేశాడు? పడిపోయాడని చూశాడు. ఆ బ్రహ్మ అనే రాక్షసుని సంహరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అందుకే ఇక్కడ ఆయన మధుసూదనుగా పేర్కొనబడ్డాడు. కృష్ణుడికి రెండు ముఖ్య కార్యాలు ఉంటాయి. ఏంటది? పరిత్రాణాయ సాధునం వినాశాయ చ దుష్కృతం. వాహ్! భక్తులను రక్షించడం, దుష్టులను సంహరించడం. భగవద్గీతలో సాధు అంటే కృష్ణుడు భక్తుడు అని పేర్కొన్నది. అపిచేతసు దురాచారో భజంతే మాం అనన్యాభాక్ సాధుర్యేవ సామత మంతవ్య. 9వ అధ్యాయం గుర్తుందా? నేను అదే చెప్తాను. సాధుర్యేవ. ఉమ్, ఎవరు అయితే కృష్ణుని నిష్కపట భక్తుడు అతడే సాధు. అతడు గృహస్థుడైనా పర్వాలేదు. సాధారణంగా కాషాయం ధరించిన వాన్నే సాధు అంటాం. కానీ నిజమైన సాధు లక్షణం కృష్ణుని నిర్మలైన భక్తుడు. కృష్ణుని మందు అత్యంత భక్తి కలవారు అని అర్థం. అంటే మనం శ్రీమద్ భాగవతంలో చెప్పినట్టు అన్ని అవతారాల జాబితా అముక అవతారం అంటే అముక కార్యం కోసం అవతరించారు అని వివరణ కూడా ఉంది. ఆ జాబితాలో రామచంద్రుడు, బుద్ధుడు మొదలైన వారి పేర్లు కూడా ఉన్నాయి. ఏతే చాంశ కళాపుంశ కృష్ణస్తు భగవాను స్వయం. అంటే అంశ అంటే ప్రత్యేక విస్తరణ, కళ అంటే ద్వితీయ విస్తరణ. అర్థం చేసుకోవాలి. భగవాన్ అంటే ఎవరండి? చెప్పాం కదా, ఐశ్వర్యం అపార సంపద. మనలో ఎవరో ధనవంతుడు కావచ్చు, ఇంకొకరికి అతనికంటే ఎక్కువ ధనవంతుడు. ఇలా వెళ్తూ చివరికి ఎవరు అత్యంత ధనవంతుడు అతడే భగవంతుడు. బలం, వీర్యం, శారీరక శక్తి ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. అందుకోసమని యశశ్రియం జ్ఞానం. జ్ఞానం అంటే చెప్పాలి అంటే కృష్ణుని జ్ఞానం హద్దులు లేదు. అయినప్పటికీ ఆయన ఇచ్చిన జ్ఞాన గ్రంథమైన భగవద్గీత వంటి సంపూర్ణ జ్ఞానం ఉన్న పుస్తకం ప్రపంచంలో రెండవది లేదు. అంత సంపూర్ణమైన జ్ఞానం దానిలో ఉంది. ఇదే జ్ఞానం, జ్ఞానైశ్వర్యం, వైరాగ్యం కూడా ఆయనలో సంపూర్ణంగా ఉంది. సమస్త సంపదల యజమానుడైనప్పటికీ కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచం గురించి అస్సలు పట్టించుకోరు. మనం గ్రహించాలి. ఆయన ఆధ్యాత్మిక లోకంలో లీలలతో నిమగ్నమై ఉంటారు. ఆయన సృష్టించింది ఆయన చేతిలో ఉంది. అన్నీ ఆయన పట్టించుకోరు. ఎందుకయ్యా మనకి? జస్ట్ ఎవరో పుట్టిస్తే వచ్చాము, వచ్చేసి ఎందుకు ఇవన్నీ? మన నిజమైన స్థితి ఏంటి మనం గ్రహించాలి. అది ఈ అయితే ఈ భౌతిక ప్రపంచం గురించి అస్సలు పట్టించుకోకూడదు మనం. ఆ ఆధ్యాత్మిక లోకంలో కృష్ణుడు ఏ విధంగా లీలల్లో నిమగ్నమై ఉన్నాడో మనం ఆయన యొక్క లీలల మీద నిమగ్నమైపోయి ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలి అని చెప్పేసి ఎప్పుడు చింతిస్తూ ఉండాలి. ఎలా పెద్ద మనిషికి అనేక కార్యదర్శులు, సేవకులు ఉంటారో అలాగే ఈ భౌతిక జగత్తులో ఆయన ప్రతినిధులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ విశ్వ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. కానీ కృష్ణుడు మాత్రం బృందావనంలో ఆనందిస్తున్నారు. అది ఆయనకు పట్టింపు లేదని కాదు, కానీ ఆయన నిర్వహణ గురించి ఆయన ఆందోళన లేదు. ఎప్పుడైనా నిర్వహణలో లోపం వస్తే అప్పుడప్పుడు ఆయన వాసుదేవ రూపంలో అవతరిస్తారు. అసలు కృష్ణుడు మాత్రం ఎప్పుడు బృందావనాన్ని విడిచిపెట్టరండి. పదం ఏకరాగచ్చతి అంటే ఒక్క అడుగు బయటికి వేరు. బ్రహ్మసంతలతే చింతామణి ప్రకర్షద్మసు కల్పవృక్షా లక్షావ్రతేషు సురభిరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే చింతామణి గృహాలలో కల్పవృక్షాలతో నిండిన ప్రదేశంలో సురభి గోవులను పోషిస్తూ పాలిస్తూ లక్షలాది దేవతలచే సేవింపబడుతున్నటువంటి ఆ అతి పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నాను. కృష్ణుడు తన గోవుల పట్ల ఎంతో ప్రేమతో ఉంటాడు. సురభిరభిపాలయంతం. అది ఎంతైంది టైము? ఓకే, 1 మినిట్ ఆల్రెడీ అయిపోయింది. అయితే భౌతిక దృష్టితో మనం ఏది కూడా చూడకూడదు. కృష్ణుడు ఈ భూమిపై ఉన్నప్పుడు తానే భగవాన్ అని నిరూపించాడు. భగవాన్ అంటే పెద్ద గడ్డం పెట్టుకొని జ్ఞానం చేయడం కాదండి. ఉమ్, జుట్టు మొత్తం నల్లగా నడిచిపోయి ఎవరు చూడట్లేదని చెప్పేసి ఏం చేస్తాం? రంగేసుకొని ఇలా
ఇలా అంటాం మంచిగా దూకొని. అది కాదు భగవంతుడు. అది మనం గ్రహించాలి. ఏం గ్రహించాలి? నాగరికతలో శాస్త్రీయ జ్ఞానంలో అభివృద్ధి చెందిన వారు ము- ముఖ్యమైన విషయాన్ని కోల్పోతున్నారు. దేవుడు కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. కృష్ణుని తెలుసుకోవాలి. కృష్ణ చైతన్యాన్ని ఆచరించాలి. అది మన జీవితాన్ని సార్థకం చేసుకోబడుతుంది. అది గ్రహించాలి మనం. అందుకోసమనే ఇప్పటికీ భారతదేశంలో రెండు వర్గాలు తగువులు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆలయానికి వెళ్ళి మీరు న్యాయంగా తీర్పు చెప్పండి అని అడుగుతారు. ఆలయంలో అబద్ధం చెప్పడానికి చాలామంది భయపడతారు. అక్కడ తగువులు సర్దుబాట్లు అవుతాయి. అందువల్ల ధృతరాష్ట్రుడు అనుకున్నాడు, ఇద్దరు ఓకే, మిమ్మల్ని అడగాలి కదా అది. సో రెడీగా ఉన్నారు కదా అందరూ? అందుకోసం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎక్స్క్యూజ్ మీ. హరే కృష్ణ. హ్యాండ్ రేజ్ చేయండి ఎవరు సమాధానం చెప్తారు నేను అడిగిన ప్రశ్నకు. అప్పన్న ప్రభు మీరు హ్యాండ్ రేజ్ చేశారా? ఓకే. సమాధానం చెప్పాలనుకున్న వాళ్ళ మాత్రమే అన్మ్యూట్ చేయండి. అడిగిన ప్రశ్న ఏంటిది? ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడు? సంజయుడితో ఏమనుకుంటున్నాడు? ప్రశ్న ఏంటిది? ధృతరాష్ట్రుడు కిమ్ అకుర్వత సంజయ అంటే కారణం ఏంటి? వారు కురుక్షేత్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు సంజయ్ ఏం చేస్తున్నారు? దేహ నా పుత్రుని పాండు ప్రశ్న ఏంటి ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ, ప్రశ్న ప్రశ్న వినలేదు ఏంటంటే ప్రభుజీ. వాటర్ పోయినాయి. ప్రశ్న ఏంటంటే ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడు? ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు కిమకుర్వత సంజయ అని అడుగుతున్నారు? కారణం ఏంటి? దానికి అంటే కళ్ళు లేవు, గుడ్డివాడు కదా. సో గుడ్డివాడు అక్కడ కరెక్టే. అది ధర్మక్షేత్రం కాబట్టి ప్రశ్న అంటే భయపడుతున్నాడు. తనకి లోపల భయం ఉంది ప్రభుజీ. ధర్మక్షేత్రం కదా, అక్కడ ధర్మం మాత్రమే జయం పొందుతుంది, అధర్మానికి ఎప్పుడు జయం ఉండదు కదా. తన పుత్రులు అధర్ములని తెలుసు, అయినా కూడా ఈ ఆ, రాజకాంక్షతోటి తన కొడుకులు అక్కడ జయం పొందాలనేటువంటి ఒక కాదమ్మా, భావంతో. నా పుత్రులు ప్రశ్న పాండురాజు. ప్రశ్న అర్థం కాల ప్రభు, కాదు ప్రశ్న కాదు. అర్థం కాల. ప్రశ్న ఏంటంటే కురుక్షేత్రంలో ఏం చెప్తున్నాడు? కిమకుర్వత సంజయ అని అడిగారు. అయితే కారణం ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. నా కారణం పుత్రులు ఏమిటి? నా పుత్రులు పాండు పుత్రులు ఏం చేస్తున్నారు? ఉమ్? పక్కా తెలుసు వీళ్ళు ఓడిపోతారని. ఎవరు? దుర్యోధనుడు వాళ్ళు ఓడిపోతారు. కౌరవులు. నాకు ప్రభుజీ తెలియదు. అక్కడ వాళ్ళని పాండవులని తన పుత్రులుగా భావించట్లేదు ప్రభుజీ. అసలు వాళ్ళ పట్ల తన వాళ్ళన్న ఫీలింగ్ లేదు, స్వార్థంతో ఉన్నాడు ప్రభుజీ. తప్పు. అది అదే ప్రశ్న కరెక్టే. అర్థం కాలే నేను అడిగిన ప్రభుజీ. దానికి అది కాదు సమాధానం. ప్రశ్న అర్థం కావట్లే ప్రభుజీ, ప్రశ్న అర్థం కావట్లా. ప్రశ్న ఏంటంటే ధృతరాష్ట్రుడు ఎందుకు సందేశించాడు కిమకుర్వత సంజయ అని? ఎందుకు సందేశించాడు? వాళ్ళందరూ ఒక చోట యుద్ధానికి అది యుద్ధం దగ్గర ధర్మక్షేత్రం పూర్తయిపోయారు. కాబట్టి ఆ? ధర్మక్షేత్రం కృష్ణ కాబట్టి ప్రభుజీ కాబట్టి ఆయన ప్రభుజీ నేను గుడ్డోని ఎందుకు సంతోషిస్తున్నా, ఇవన్నీ నేను చూడలేడు అనుకుంటుంటాడు. కాదు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఉమ్. తన అది తన ధర్మక్షేత్రం కాబట్టి అక్కడ పాండవులు వెళ్ళాక ఎక్కడ తన పిల్లలు గెలుస్తారో తన పుత్రుల పైన చెప్పండి. అని అతని భావం. అది ధర్మక్షేత్రం కాబట్టి అక్కడికి వెళ్ళాక దుర్యోధన తన పుత్రులకి వాళ్ళకి ఆ ధర్మక్షేత్రంలో ఉండి మనసు మార్చుకుని యుద్ధాన్నైనా వాళ్ళు విరమించుకుంటారేమో అని ఆయనకి ఒక సందేశంతో అడుగుతున్నారు. ఎవరమ్మా మీరు? రాధే. రాధాదేవి దాస్. మీరు కరెక్ట్ గా చెప్పారు. హరే కృష్ణ. నేను కూడా చెప్పాను యుద్ధం విరమించుకుంటారేమో అని సందేహం కలుగుతుంది. ఆయనకి యుద్ధం విరమించుకోవటం ఇష్టం లేదు. ఆయన ఏమనుకుంటున్నాడు? నా పుత్రులే గెలుస్తారు, గెలవాలి, యుద్ధం చేయాలి అని చెప్పేసి. కరెక్ట్, రైట్. హరే కృష్ణ. హరి బోల్.